Hi, welcome back to my channel. I do what I love. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్ ఫ్రైడే రోజు పొజిషన్స్ హోల్డ్లో పెట్టాను కదా. సో 47,200 స్ట్రైక్ ప్రైస్, బయింగ్ ప్రైస్ యావరేజ్ తీసుకుంది. అది నేను బయింగ్ 130లో చేశాను, 131 తీసుకుంది. సో కాల్ వచ్చేసి బయింగ్ ప్రైస్ 131 యావరేజ్ తీసుకున్నప్పటికీ 140, 144, 160 కూడా వచ్చింది. బట్ నేను మార్కెట్ మీద లేను, సో అది క్లోజ్ చేయలేకపోయాను అనమాట. సో అది అలా ఉండిపోయింది. సో ఈరోజు పుట్ ఏమన్నా దొరుకుతుందేమో అనుకున్నాను, అది కూడా ఛాన్స్ దొరకలేదు. రెండు ఎగ్జిట్ చేయడానికి ఛాన్స్ దొరకలేవు. సో మైనస్ ఈరోజు వచ్చేసి 1349.25 సంథింగ్ చేంజ్ ఎంత వచ్చింది ఎగ్జాక్ట్గా నేను చూడలేదు. బట్ స్టిల్ నేను చెప్తాను మళ్ళీ, ఒక నిమిషం. రైట్, 1349.25 ఈరోజు లాస్ అనమాట. సో మార్కెట్ పాజిటివ్లోనే ఉంది, బట్ మూమెంట్ ఎక్కువ రాకపోయేటప్పటికి రెండు స్ట్రక్ అయిపోయినాయి అనమాట, కాల్ పుట్టు రెండు కూడా. సో ఈరోజు మైనస్ అయితే 1349.25 ఉంది. బట్ మరి రేపు చూద్దాం, బయటపడతానా లేకపోతే లాస్లలో క్లోజ్ చేస్తానా, లేకపోతే ప్రీమియం మొత్తం తగ్గిపోతుందా అనేది చూడాలి. వాట్ విల్ హ్యాపెన్ అనేది వెయిట్ అండ్ వాచ్ ఫర్ టుమారో. అండ్ దయచేసి రిక్వెస్ట్ అండి, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దయచేసి ఎవ్వరు కూడా తెలియకుండా ట్రేడింగ్ చేయకండి. తెలిసి చేసుకోండి, తెలిసి చేసుకున్నారనుకోండి డబ్బులు అనమాట. తెలియకుండా చేస్తే లాసెస్ బేర్ చేయాల్సి వస్తుంది. సో మనకి మార్కెట్లో ఒక 10,000 మనకి ప్రాఫిట్ వచ్చిందనుకో, దాంట్లో 5,000 మనకి పోయినా ప్రాబ్లం లేదు. మనకు వచ్చిన ప్రాఫిట్లో 5,000 పోతే ప్రాబ్లం ఏముంది చెప్పండి. నాకు ఇంక ఎక్స్ట్రా మనం పెట్టిన ఇన్వెస్ట్ మీద 5,000 మనకు వచ్చినాయి కదా, అది చాలే అని అనుకోవాలి. లేకపోతే 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 500 వచ్చినాయి కదా, చాలే అనుకోవాలి. అలా అనుకోకుండా మనం ఎక్కువ ప్రాఫిట్స్ గురించి ఎక్స్పెక్ట్ చేసామనుకోండి, సో అవి మనకి దక్కవు ఇంకంతే. మనం అలా చూస్తూ ఉండగానే డబ్బులు అలా అప్ అండ్ డౌన్ అయిపోయి వెళ్ళిపోతుంటాయి అంతే. అందువల్ల నేర్చుకొని చేయమని చెప్తున్నాను. ప్రొఫెషనల్స్ బయట చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాట్ ఈజ్ వాట్ అని చెప్తారు, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ బై చేయకూడదు అనేది యూట్యూబ్లో క్లాసెస్ ఇస్తున్నారు. యూట్యూబ్లో చూసుకోండి, చేసుకోవచ్చు. అంటే గుడ్డిగా చేయకండి, చూసేసి ఎక్కడ క్లాసెస్ చెప్తారు, ఎలా చెప్తారు, ఎలా తీసుకోవాలి అనేది కనుక్కొని మరీ చేయండి అనమాట. సో అలా మీకు నేర్చుకొని చేస్తే ఏమవుతుందంటే, రోజుకి 500 వచ్చినా చాలే కదా, మనకి ఎక్కువ లక్షల్లో వేలల్లో లేకపోయినా సరే ఒక 500 తీసుకోవచ్చు, 1000 తీసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఎవరు ఎంత పెట్టుబడి పెడితే ఎంత ప్రాఫిట్స్ చాలనుకుంటే అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. సో మనం అలా ఎగ్జిట్ అవ్వకుండా హోల్డ్ చేసి పెట్టామనుకోండి, లాసెస్ అనమాట, అప్ అండ్ డౌన్ అయిపోతాయి. సో చేతులారా డబ్బులు పోతాయి. అందువల్ల తొందరగా ఎగ్జిట్ అయిపోవాలి. అదర్వైజ్ ఓకే నేను ఇంత లాస్ బేర్ చేస్తాను అని అనుకుంటే స్టాప్ లాస్ వేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. సో అలా స్టాప్ లాస్ వేసి ముందుగానే ఆర్డర్ ప్లేస్ చేసేస్తే మనం కొంచెం లాస్లో బయటపడతాము. అదర్వైజ్ ఒకవేళ ప్రాఫిట్లో ఉండి కూడా మనం స్టాప్ లాస్ అనేది వేసుకోవచ్చు. సో పైన ఒక ఎగ్జాంపుల్ 100 రూపీస్కి బై చేసామనుకోండి, 150 వరకు పోయింది మార్కెట్. సో 100 నుంచి 50 పాయింట్స్ వచ్చినాయి కాబట్టి మనం క్లోజ్ చేసుకోవాలంటే ఎక్కడైనా క్లోజ్ చేసుకోవచ్చు. లేదు లాస్ట్లో స్టాప్ లాస్ వేసుకోవాలి అంటే 90 రూపీస్కి వేసుకోవచ్చు, లేకపోతే 120కి వేసుకోవచ్చు, 110కి వేసుకోవచ్చు. సో అలా అనమాట. బయింగ్ ప్రైస్కి మనం చూసుకొని లాస్ బేర్ చేయాలి, ఇంత బేర్ చేయగలుగుతామా అనుకుంటే ఎక్కడ కావాలంటే అక్కడ స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకొని బయటపడిపోవాలి. సో అలాగని ఎప్పుడు లాసెస్ వస్తాయని కాదు, జాగ్రత్తగా చేసుకుంటే ఎంతో కొంత ప్రాఫిట్స్ కూడా వస్తాయి అన్నమాట. అందుకని తెలిసి చేయమంటున్నాను, తెలియకుండా ఎవరు అటెంప్ట్ చేయకండి. డేర్ ఉన్న వాళ్ళే ఆప్షన్స్ చేయాలి, డేర్ లేని వాళ్ళు చేయకూడదు, పానిక్ అవ్వకూడదు. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ డూ వాట్ ఐ లవ్. థ్యాంక్ యూ.